పర్షియా దేశపు రాజు ఆయా సమయాలలో మారు వేషాన్ని ధరించుకొని రాత్రివేళ ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని పల్లె గ్రామాలు సంచరిస్తూ ఉండేవారు. కారణం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా, నిజమైన సమస్యల్లో ఉంటే వారికి చేయూతనివ్వాలి అని చెప్పి. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన దేవుని స్వరూపం కలిగి పరలోక రాజ్యంలో ఉండవలసిన వాడై ఉండగా ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి మానవాళి పాప క్షమాపణ, విమోచన, విడుదల కొరకు ఆయన సామానునిగా జన్మించారు. ఆయన జన్మించింది ఓ పశువుల తొట్టెలో, ఆయన మరణించింది గవిని వెలుపల ఓ పచ్చి మాను మీద, ఆయన సమాధి చేయబడింది ఎవరో తవ్వించుకున్న ఓ సమాధిలో. ఈ విధంగా ఆయన మన కొరకు ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు, పరిశుద్ధుడై ఉండి పాపిగా మార్చబడ్డాడు, మానవ జీవితానికి విమోచన కలగచేశారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మనుషుల్లో మనుషులుగా పుట్టి ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని గురించి వాక్యం ఇలా చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 2:7 మనుషుని పోలికగా పుట్టాడని దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన యందు విశ్వాసముంచిన ఏ ఒక్కరూ నశింపక తప్పక నిత్య జీవాన్ని అనుభవిస్తారు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన మాత్రమే జీవమైన దేవుడు. ఆయనే మానవాళి రక్షణ, విడుదల కొరకు తన రక్తమంతా చిందించారు. ఆ రోజున ఆ శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఒక శతాధిపతి వచ్చి ఆ బల్లెంతో ఆయన పక్కల్లో పొడిచాడు. అప్పటికే యేసుక్రీస్తు మరణించి ఉన్నారు. ఆ బల్లెపు పోటులో నుంచి రక్తము మరియు నీరు స్రవించింది. అప్పుడు అతను చెప్తున్న మాట, ఇక ఆయన లేడు, మరణించాడు అని. కానీ చరిత్ర అంతటితో ముగియలేదు. ఆయన తీసుకెళ్లి సమాధి చేసిన తర్వాత 3వ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు మరలా మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి విజయోత్సాహముతో తిరిగి లేచారు. ఆయన చెబుతున్న మాట, ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. అల్ఫా ఓమేగా, మొదటివాడు కడపటివాడు. ఆయనందు విశ్వాసముంచిన జీవితాలు క్షేమదాయకంగా ఉండగలవు. యుగ యుగములు ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.